ఒకవేళ మీరు ఒక రెగ్యులర్ బెంచ్ సపోర్ట్తో మీరు ఈ స్టైల్లో ప్రీచకల్ చేసినట్టయితే ఒక ప్రాబ్లం ఎదురవ్వచ్చు. అదేంటంటే యాంగిల్ మరీ డిక్లైన్ అయిపోవచ్చు కొంతమందికి. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు? లెట్స్ ట్యాకిల్ దాట్. ఇప్పుడు నా దగ్గర అయితే వ్యాక్స్ ఉంది, వ్యాక్స్ డబ్బా, సెట్వెట్ కంపెనీది. మన బచ్పాన్ కంపెనీ అందరికీ తెలుసు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సో గాయస్ ఇది నా బెంచ్. ఓకే, నేను మోస్ట్లీ ఈ బెంచ్ సపోర్ట్ తోటే ప్రీచకల్ చేస్తాను. కొంతమందికి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం దిస్ ఇస్ ద స్ట్రైట్ యాంగిల్, రైట్? ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ యాంగిల్ సపోర్ట్ తోటి మనం ప్రీచకల్ చేయలేము, రైట్? సో చాలామంది ఏం చేస్తారు, కొంచెం డీక్లైన్ చేసుకొని ఈ యాంగిల్తో ప్రీచకల్ చేస్తారు కదా. బట్ కొంతమందికి ఇదే చాలా డీక్లైన్డ్ యాంగిల్ అయిపోవచ్చు, ఇదే మరీ కిందికి అయిపోవచ్చు, రైట్? అట్లా అని మనం ఇలా స్ట్రైట్ చేయలేము. మళ్ళీ దీన్ని డీక్లైన్ చేసేటప్పుడు ఇది మరీ కిందికి అయిపోయింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయొచ్చు చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా కింద, నేను ఏం చేస్తున్నా, సింపుల్గా ఈ డబ్బాను కొంచెం పైకి లేపి ఇలా పెట్టేస్తున్నా. ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా, ఇది మరీ స్ట్రైట్ యాంగిల్లో లేదు, అలా అని మరీ కిందికి లేదు, పర్ఫెక్ట్ యాంగిల్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇది మరీ ఇంక్లైన్ పొజిషన్లో లేదు, మరీ డీక్లైన్ పొజిషన్లో లేదు. ఇప్పుడు మీరు హ్యాపీగా ప్రీచకల్ చేసుకోవచ్చు. ఈ సెట్వెట్ డబ్బానే వాడాలా ఏం లేదు, మీకు ఇష్టం వచ్చిన వస్తువు వాడుకోవచ్చు. బట్ మీరు వాడే ఏ వస్తువు అయినా సరే దానికి తగ్గట్టు వర్కౌట్ అయ్యేలా చూసుకోండి, అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి.